దాన్ని యోహాను 5లో చదివి అనుకుంటారు అది ఎటువంటి దయ అని. ఒక మనిషి 38 ఏళ్లుగా కుంటువానుగా ఉన్నాడు, అతనితో ఇలా అంటాం, ముందుగా సంభాషణ, నిజంగా స్వస్థపడ గోరుచున్నావా? తెలుసా ఆ మనిషి అసలేదో చెప్తున్నాడా? అందరం గుర్తించాల్సిందే. అతడు అన్నాడు, అయ్యా నాకు సాయం చేసేవారెవరు లేరు, కొలంలోకి దిగాలనుకున్న ప్రతిసారి నాకంటే ముందే ఎవరు దిగుతున్నారు. అంటే అతనుకున్న సమస్యలు అతను అవిటివాడు అన్నదే కాదు, ప్రాణంలోనూ కుంటివాడే. అతని తీర్మానంలో కూడా అతను చేసేదంతా అక్కడే పడుండి తన మీద తను జాలి పడ్డమే. ఎవరైనా వచ్చి అతన్ని కొలంలోకి దింపాలనుకుంటున్నాడు, అయితే అతను వంతు చేయడానికి ఇష్టపడడం లేదు అతడు. ఏమో మీరు సహాయం చేయాలనుకున్న కొంతమంది అతను లాంటి వారేనేమో. మీరు ఆగి ఇలా అనాలేమో, ఒక్క నిమిషం, నేను ఇది చేస్తున్నాను, ఇది ఫలానది. అయితే మీరు ఇక్కడేం చేస్తున్నారు? నిజంగా